కూటమి ప్రభుత్వం రైతులు రైతు కూలీలందరూ కూడా ఇండోసోల్ కంపెనీకి మేము భూములు ఇవ్వము, పంటలు పండించుకుంటున్నాము, అదే మాకు జీవనాధారము, దాని మీదే మేమందరం బ్రతుకుతా ఉన్నాము, ఇటువంటి మాకు రేపు ఈ కంపెనీలేవో మా భూములు లాక్కుని ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి మాకు నమ్మకం లేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలు ఇంతకు ముందు ప్రభుత్వాలు తీసుకునే ఉన్నవి, అక్కడికి ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు పర్యటనకు వచ్చి రైతుల్ని ప్రలోభపెట్టి వాళ్ళందరి మధ్య కూడా వర్గ విభేదాలు సృష్టించి ఒకరి మీద ఒకళ్ళు దాడి చేసుకునే ప్రయత్నం చేపిస్తా ఉన్నాడు. మరియు రాష్ట్ర ప్రభుత్వం మేము వెనక తగ్గేది లేదు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇండోసోల్ కంపెనీ కోసం మేము 8,500 ఎకరాలు తీసుకుని తీరుతాము అని చెప్పి మండుపట్టు ప్రదర్శిస్తా ఉంది. మరి ఇదే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు యువగళం పాదయాత్రలో కూడా విశ్వేశ్వర్ రెడ్డి అనే అతను డిఫాల్టరు, అతను ఒక పెద్ద దొంగ, జగన్మోహన్ రెడ్డికి బినామీ, ఈ ప్రాజెక్టు కోసం కావాలని చెప్పి విపరీతమైన కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి అతని కోసం రైతుల భూములు ధారాదత్తం చేస్తా ఉన్నాడు అని చెప్పి విమర్శించి రేపు మేము అధికారంలోకి వస్తాము, మీరందరూ కూడా మాకు సహకరించండి, వచ్చిన వెంటనే ఇటువంటి తప్పులు జరగకుండా చూస్తామని చెప్పి ఈ రోజున ఎక్కడో ఇచ్చినటువంటి భూములు కాకుండా 3 పంటలు పండుతూ ఎంతో చక్కగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి భూముల్ని కరేడు ప్రాంతానికి ఇండోసోల్ లాంటి ప్రాజెక్టును తీసుకువచ్చి ఈ రోజున ఆ కంపెనీకి ధారాదత్తం చేస్తా ఉంటాం అనేది ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగును అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. గ్రామ సభలు పెట్టినా సరే, వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేసినా వ్యతిరేకించినా సరే, వాటిల్లో ప్రభుత్వం మొండి వైఖరి వదిలిపెట్టకుండా ఈ రోజున రైతుల మధ్య విభేదాలు సృష్టించి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతుల చేతే, ఆ రైతు కూలీల చేతే తప్పుడు కేసులు బనాయించి అర్ధరాత్రి 12 గంటలకు అంటే హత్యాయత్నం కేసు పెట్టించి 3 ఆదివాసీ మహిళలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఇప్పటి వరకు కూడా వదిలిపెట్టకుండా ఏం సాధిద్దాం అనుకుంటా ఉన్నారు? ఏంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్య? దళితులు, ఎస్టీలు, అక్కడ ఉన్నటువంటి సన్నకారు రైతులు అందరూ కూడా ఆ వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతా ఉంటే ఈ రోజున వాళ్ళని ఈ విధంగా బెదిరింపు చర్యలకు పాల్పడి భయపెట్టైనా భూములు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, ఎస్టీ ఎవరైతే ఆ శిరీష గాని అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎస్టీ కమిషన్ కు ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను కూడా స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ ఎస్టీ కమిషన్ కి ఇక్కడ డైరెక్టర్ గారు అందుబాటులో ఉన్నారు, కిరణ్ రెడ్డి గారు, ఆయనకి కంప్లైంట్ అందజేశాను. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేము కన్సర్న్ ఎస్పీ గారితో మాట్లాడతామని చెప్పి చెప్పడం జరిగింది. అయినా గానీ నేను ప్రత్యక్షంగా రిక్వెస్ట్ చేశాను, తక్షణమే ఆ మహిళలందరినీ కూడా ఇంటికి పంపించే ఏర్పాటు చేయండి, ప్రాణాలకు ప్రమాదం ఉంది, ప్రాణాలు తీసే పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అందుకని ఆ తప్పుడు కేసులన్నిటినీ కూడా ఎత్తివేయించి అక్కడ ఉన్నటువంటి ఇటువంటి అణగారిన వర్గాలందరికీ కూడా భద్రత కల్పించాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ఎన్డీఏతో భాగస్వాములైనటువంటి బీజేపీ నాయకులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు మానుకోండి. ఆ రోజు దొంగ అయినటువంటి వ్యక్తి మీకు బీజేపీకి బాండ్ల రూపంలో కోట్లాది రూపాయలు ఇస్తే ఈ రోజున మంచివాడైపోయాడా? మరి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? నేషనల్ మీడియాలో చెప్తాడు లోకేష్ గారు 2 లక్షల ఎకరాలు తీసుకుంటామని చెప్పి. మనకి అనేక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, ప్రభుత్వాల దగ్గర. అక్కడ కేటాయించండి. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఈవెన్ ప్రతిపక్షాలుగా, కాంగ్రెస్ పార్టీగా, మహిళా సంఘాల ఐక్యవేదికగా మేము అందరం చెప్తా ఉన్నాం, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ పంటలు పండించే భూములు రైతుల అభిష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు అంగీకరించకుండా భూసేకరణ చట్టం ప్రకారం మీరు ఈ విధంగా అమలు చేయకుండా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తాడు అని చెప్పి ఈ రోజున పట్టం కడితే ఈ విధంగా దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉంటే చాలా బాధాకంగా ఉంది. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉన్నాం. మహిళా సంఘాల ఐక్యవేదిక ద్వారా సోషల్ యాక్టివిస్టు వసుంధర గారు గాని, అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ శ్రీదేవి గారు గాని ఇమీడియట్ గా నాకు పంపించినటువంటి కంప్లైంట్ ని నేను నేషనల్ ఎస్టీ కమిషన్ కి అందజేశాను. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణమే మహిళల్ని, అరెస్టు చేసినటువంటి మహిళల్ని
ఇంటికి పంపించాలి. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఉలవపాడు పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు. అతని మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ ఫాల్స్ కేసును ఎత్తివేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.